నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో పరుగుల వరదే కాదు మాటల యుద్ధం కూడా జరిగింది. ఎస్, మీ అందరికీ తెలుసు జరిగింది ఏంటో, బట్ ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ కాంట్రవర్సీ మీద ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ఏంటి, అలాగే బీసీసీఐ ఏమన్నా చర్యలు తీసుకుందా లేదా, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే, ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దిగినప్పుడు హెడ్ 26 రన్స్ దగ్గర అవుట్ అయితే అయ్యాడనమాట, బౌల్లో అయ్యాడు రసిక్ బౌలింగ్లో. అండ్ దాని తర్వాత కోహ్లీ అయితే అగ్రెషన్ సెలబ్రేషన్స్ అయితే అందరూ చూశారు. అండ్ అది నార్మల్ అయిపోయింది. అండ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చిన కోహ్లీ కాస్త నోటికి అయితే పంచెప్పాడు అనమాట. అయితే అక్కడ ఏమైందంటే, హెడ్ వచ్చేసి కోహ్లీకి ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ అని చెప్పి అయితే ప్యాట్ కమిన్స్కి అయితే చెప్తున్నాడు అనమాట బౌలింగ్ వేస్తున్నప్పుడు. అండ్ ఇది విన్న కోహ్లీకి కొంచెం కోపం వచ్చేసి, మనోడిని నువ్వు వచ్చి ఈ బౌలింగ్, నువ్వు వచ్చేది ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్ వచ్చి తెలుస్తుందని చెప్పి కాస్త చెప్పాడనమాట. అండ్ హెడ్ కూడా దానికి అయితే రియాక్ట్ అవ్వలేదు అప్పుడు. అండ్ ఇదంతా సైగ్ చేస్తూ చెప్తున్నాడు అనమాట, నువ్వు వచ్చి బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా దిగడం కాదని చెప్పి. అండ్ హెడ్ ఏం చెప్పలేదు. అండ్ అవుట్ అయినాక హెడ్ వచ్చేసి, ఏంటి భయ్యా నేను వచ్చేదాకా కూడా ఉండలేదు క్రీజులు అని చెప్పి అయితే కోహ్లీతో అన్నాడు. అండ్ కోహ్లీకి ఇంకా కోపం పెరిగిపోయింది అనమాట. అండ్ ఇదంతా అయినాక లాస్ట్కి ట్విస్ట్ ఏంటంటే, హెడ్డే బౌలింగ్కి వచ్చాడనమాట లాస్ట్ 19th ఓవర్ వేయడానికి. అండ్ వచ్చి రాగానే రెండో బాల్ థర్డ్ బాల్ ఐ థింక్ హాఫ్ సెంచరీ చేసి ఉన్న పడితేనే అవుట్ చేశాడనమాట. అండ్ పెద్దగా సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు. అండ్ దాంతో ఇంకా కాస్త పై చేయింది హెడ్దే. అంటే కోహ్లీ బౌలింగ్ వెయ్యి అని చెప్పి అన్నాడు కదా ఫస్ట్లో, అండ్ వచ్చి లాస్ట్లో వికెట్ తీశారు కదా, కాస్త మరి ఫేవరెట్ హెడ్డే ఉంటాడనమాట ఆ టైంలో. బట్ కోహ్లీ అయితే మ్యాచ్ అయినాక హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. అండ్ ఇదైతే చాలా మంది అయితే కరెక్ట్ కాదని అయితే భావిస్తున్నారు అనమాట. అంటే ఆ లైవ్లో కూడా, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లైవ్లో కూడా కామెంటేటర్స్ అయిన హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా చెప్పారనమాట. అంటే కామెంటేట్ చేసేటప్పుడు చెప్పారనమాట, ఇలాగ మ్యాచ్ మధ్యలో ఎన్నైనా జరగచ్చు, బట్ మ్యాచ్ అయినాక హ్యాండ్ షేక్ ఇవ్వాలి అని చెప్పి అయితే అన్ని కామెంటరీలో అయితే చెప్పారు. అయితే ఈ వివాదం ఇప్పటి వరకు అప్డేట్స్ ఉన్న దాని ప్రకారం అయితే బీసీసీఐ ఎటువంటి చర్యలు అయితే తీసుకుందా అంటే తీసుకోలేదు ప్రస్తుతానికి. అండ్ అఫీషియల్గా కూడా ఫైన్ లేదా యాక్షన్ కూడా ఏం తీసుకోలేదు అనమాట. అండ్ ఇదంతా అయిపోయినాక హెడ్ వచ్చేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ పెట్టాడనమాట. అంటే తన బౌలింగ్ వేసింది ఫోటో పెట్టి షేర్ చేశాడు ఈ స్టోరీ అయితే. అంటే ఆ స్టోరీకి క్యాప్షన్ ఏం పెట్టాడు అనుకున్నారు, కీప్ ద బాడీ గెస్సింగ్. అంటే మన బాడీని ఎప్పుడు గెస్ చేయనివ్వకూడదు, అంటే కొత్త విషయాలు ప్రయత్నిస్తూ ఉండాలని క్యాప్షన్ ఇచ్చాడు అనమాట. అంటే కోహ్లీ బౌలింగ్ వేయమన్న సవాల్ని స్వీకరించి తాను వికెట్ తీశానని ఈ విషయాన్ని కాస్త కూల్ గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా పోస్ట్ అయితే చేశాడనమాట హెడ్. అయితే దీన్ని చూస్తుంటే ఈ వివాదాన్ని పెద్దగా పట్టించుకున్నట్టే ఉందన్నమాట. హెడ్ అయితే లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. సో ఇది మ్యాటర్. నిన్న మ్యాచ్ లో జరిగిన ట్రావిస్ హెడ్ అండ్ కోహ్లీ యొక్క వివాదం పూర్తి వివరాలు. అండ్ మీకు ఈ వివాదంపై ఎవరిది తప్పు ఉంది, అంటే కోహ్లీది రాంగా లేకపోతే హెడ్ది రాంగా, అండ్ హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయం ఉంది కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అలానే వీడియో లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.